హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఎయిట్ ఇన్ డే ఎపిసోడ్. ఇవాళ మార్నింగ్ ఆమ్లా షార్ట్స్తో డే స్టార్ట్ చేశాను. చాలా ఈజీ ఈ షార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడము. అండ్ ఎవ్రీడే ఈ డ్రింక్ తాగడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అండ్ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. దెన్ బ్రేక్ఫాస్ట్లోకి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ప్రిప్ చేసుకున్నాను. ఇలా నట్స్ అండ్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని, ఈ ఓట్స్ కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తూ ఉంటాను అనమాట నేను కంపల్సరీగా. టేస్ట్ నచ్చుతుంది అండ్ అట్ ది సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల. నెక్స్ట్ లంచ్లోకి మెంతికూర పప్పు అండ్ వైట్ రైస్ చేశాను. వీక్లీ వన్స్ ఇలా ఏదో ఒక ఆకుకూరలు మన మీల్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతికూర బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యేలా చేస్తుంది, అలాగే హార్మోనల్ బ్యాలెన్సింగ్ కూడా హెల్ప్ అవుతుందన్నమాట. పప్పులోకి కాంబినేషన్గా కొంచెం ఆవకాయ వేసుకున్నాను. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. దెన్ ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా మ్యాంగోస్టీన్ తీసుకొని తింటున్నాను. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఇవి. నాకు వీటి టేస్ట్ అంటే చాలా ఇష్టము. ఒకప్పుడు అయితే స్టార్టింగ్లో వీటిని చూసినప్పుడు అస్సలు ఇష్టపడేదాన్ని కాదు, బట్ ఒక్కసారి టేస్ట్ చూసాక అసలు వదలలేము, అంత బాగుంటాయి టేస్ట్. అట్ లాస్ట్ డిన్నర్లోకి రాగి రొట్ట చేస్తున్నాను. ఇలా నాకు అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని. ఇవాళ ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము రాగి రొట్ట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టెక్స్చర్ అయితే, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. రాగి మనకి ఒక గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ కాల్షియం అనమాట. అండ్ డయాబెటీస్ ఉన్న వారికి ఇది ద బెస్ట్ మీల్ అనొచ్చు, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి. సో యా, దట్స్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.